చీరాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాభాసగా మారింది. శుక్రవారం సమావేశంలో టీడీపీకి చెందిన 31వ వార్డు కౌన్సిలర్ సత్యానందం గత కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ జంజనం శ్రీనివాసరావుని అమర్యాదగా సంబోధించారని పలువురు వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీనితో సభా మర్యాదకు భంగం కలిగించిన సత్యానందం సభకు క్షమాపణలు చెప్పాలని చైర్మన్ అన్నారు. దీనితో అక్కడకు ఎమ్మెల్యే కొండయ్య చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా నచ్చని వైసీపీ కౌన్సిలర్లు సభ నుండి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సభలో ఉండగానే సభ నుండి వెళ్లిపోవడాన్ని తప్పుపట్టిన ఎమ్మెల్యే కొండయ్య చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై మండిపడ్డారు. కొన్ని రద్దుపరచండి, కొన్ని శాంక్షన్ చేయండి అని చెప్పి వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే గౌరవనీయుల చైర్మన్ గారు మీరేం చేస్తున్నారు? మీరు కూడా వాళ్ళకి కూర్చోమని చెప్పాలి సీటుని అగౌరవపరిచారని అంటున్నారు కాబట్టి ఆ సీటుకి ఆ అన్న మాటలకి నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేనైతే ఎవరిని ఉద్దేశించి ఎవరితోటి విభేదాలతో మాట్లాడలేదు. నాకు అవతల మావడాల రాహుల్ గారు జరిగిన అంశానికి నేను అలాగే సమాధానం చెప్పేది. ఆ రోజున సభలో పాత్రికేయులు, గౌరవ కౌన్సిల్స్, కోఆప్షన్ సభ్యులు, పురపాలక సంఘ కమిషన్తో పాటు సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. జరిగిన పొరపాటుని సరిదిద్దుకోమని అవకాశం కల్పించి నెల రోజులుగా సస్పెండ్ చేయకుండా మరలా సభలో కూడా మీరు అసందర్భంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుని సభకి క్షమాపణ చెప్పనే విషయం మీద సభ్యులందరూ పట్టుబట్టినా కూడా చైర్పర్సన్ గా అననే మాటలు అన్నట్లుగా కాబట్టి ఖచ్చితంగా యాక్ట్ ప్రకారం 31వ వార్డు కౌన్సిలర్ గారిని సల్లూరు సత్యానంద గారిని సస్పెండ్ చేస్తున్నాం 3 మాసాల పాటు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు చీరాల మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఇది బాధాకరమైన విషయం. మొన్నటికి మొన్న నేను చూడలేదు, కానీ మొన్న కూడా ఇలాగే జరిగిందన్న విషయాన్ని నా దృష్టికి వచ్చింది. అయితే ఈ రోజున ఏదైతే మీటింగ్ జరుగుతుందో మీటింగ్ హాల్లో నేను వచ్చాను. వచ్చిన తర్వాత 10 నిమిషాలు వాయిదా వేద్దామన్నారు. 10 నిమిషాలు కాదు, అరగంట 30 గంట వరకు నేను కూడా కౌన్సిల్ హాల్లోనే కూర్చున్నాను. వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను. అతను నిర్దాక్షిణ్యంగా ఎవరి మాట వినిపించుకోకుండా వాయిదా వేసి వెళ్ళిపోయాడు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఈరోజు ఒక సభ్యుడు నిన్ను మాట్లాడాడని నువ్వు అంటున్నావు, మరి నువ్వు మాట్లాడింది ఏంటన్నది ఇక్కడ మిగతా కౌన్సిలర్స్ కూడా మాట్లాడుతున్నారు కదా, వినాలి. అయినప్పటికీ కూడా నేను ప్రజాప్రతినిధులని ప్రజల యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు తప్పైనా ఒప్పైనా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. అవన్నీ పెడచెవిని పెట్టకుండా పెడచెవిని పెట్టి కేవలం 2-3 మాటలని ఈరోజు అతను ప్రజాప్రతినిధిగా తన అర్హతని తానే కోల్పోయినట్టు చేసుకున్నాడు తప్ప ఇందులో ఎవరు అతను ఏమీ చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, చీరాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి మున్సిపాలిటీలో. ఈ సమస్యలు ఏవి మాట్లాడకుండా గత 5 సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో మీరు చేసిన పని ఏమీ లేదు. మీరు 8 కోట్ల రూపాయల పనులు చెయ్యకుండానే బాకీలు ఉన్నట్టుగా చూపించారు. దానికి కూడా నేను ఇప్పుడు 8 నెలలు అయింది, నేను ఒక మాట కూడా మిమ్మల్ని అనలేదు. మీరు చేయాల్సిన దౌర్భాగ్య పనులన్నీ చేశారు. ఎందుకనంటే మీరు కరెక్ట్గా మీరు చేసిన పనుల మీద కానీ మేము కానీ విచారణ జరిపిస్తే ఆ పనులు ఏవి నిజం కాదు. ఇవన్నీ ఉండగా ఈ రోజున ఏ కాలువ ఎక్కడ కూడా పూడికి తీయలే. మీరు ఎందుకు తీయలేదు అని అడిగిన దానికే ఇక్కడ మా సభ్యుడైనటువంటి సత్యానందం మీద మీరు మాట్లాడడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ చెప్పాడు ఏమని, నేనేమైనా పొరపాటు మాట్లాడుంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు.
మరి మీరు మాట్లాడిన దానికి మీరు ఏమైనా మాట్లాడారా? అది మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరా? అయినా మీరే క్వశ్చన్ చేయించుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత నేను అక్కడ ఉండంగానే ఇతను వెళ్ళిపోవడం అంటే ఇతను అర్హుడా కాదా అనేది చీరాల ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్తున్నాను. సమస్యలు వస్తాయి, ప్రజాప్రతినిధికి ఇబ్బందులు వస్తాయి, వాటిని ఫేస్ చేయాలి. ఇబ్బందులు ఉంటే ఇబ్బందులుగా వాటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఏమీ తీసుకోకుండా నిర్వివాదంగా వెళ్ళిపోవడం అనేది ఇది మంచి పద్ధతి కాదు అనేది, ఇది మంచి సాంప్రదాయం కాదు అని వాళ్ళే తెలియజేస్తున్నారు.